మారాల్సింది ఎవరు? ఆకలి కావడానికి ట్యాబ్లెట్ వేసుకోవాలి, అది అరగడానికి ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలి, అరిగింది బయటకు పంపడానికి కూడా ఇంకో ట్యాబ్లెట్ కావాలి. ఇది మన జీవితం. శరీరానికి శ్రమ ఉండొద్దు, కానీ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి. ఎలా సాధ్యం? ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే గుర్తుకొచ్చింది, పొద్దున హడావిడిలో బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదని. సిగ్నల్ పడితే ప్యారడైజ్ సర్కిల్లో ఆగాను. రోడ్డు పక్కన ఉన్న 80 ఏళ్ల పెద్దాయన ఎర్ర గొడ్డు కారంతో కంచం నిండా అన్నం తిని చుట్ట పీలుస్తూ తన్మయత్వంతో ప్రపంచాన్ని జయించినట్లు నా దిక్కు చూస్తే నా మీద నాకే జాలి అనిపించింది. బ్రేక్ఫాస్ట్కు ముందు, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్కు ముందు, లంచ్ తర్వాత, డిన్నర్కు ముందు, డిన్నర్ తర్వాత అంటూ మెడికల్ షాప్నే మింగించే డాక్టర్లు ఆ పెద్దాయన్ని చూస్తే ఏం సమాధానం చెప్తారు? చుట్టూ పొగ, కాలుష్యం, దానికి తోడు 24 గంటలు వాహనాల రోద. అయినా వాడి ముఖంలో ఎంత ప్రశాంతత! ఎలాంటి చింత చూద్దామన్నా వాడి ముఖంలో కనిపించదే. మరి ఎందుకు మిగతా జనాలు నిత్యం చస్తూ బతుకుతున్నారు? నాకు తెలిసి ఇప్పటి మనుషులు చావడానికి అణుబాంబులో మారణాయుధాలో అక్కర్లేదనుకుంటా. గట్టిగా కూర్చోబెట్టి కడుపు నిండా అన్ని రుచులు తినిపిస్తే చాలు చచ్చిపోయేలా ఉన్నారు. అందరికీ ఆరోగ్యం గురించి తింటనే, కానీ ఆచరణలో మాత్రం అది అమలు కాదు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం అలా ట్యూన్ చేసేసింది. ఇక అంతే. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలుసు, కానీ అదే ఫుడ్ ఎగబడి మరీ తింటారు. నడిస్తే ఆరోగ్యం బాగుంటుందని తెలుసు, కానీ నడవడానికి అస్సలు ఇష్టపడరు. ఆరోగ్యం అందరికీ కావాలి, కానీ దానికి సులువైన పద్ధతులే కావాలి. మెడికల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినట్లే కనిపిస్తుంది, కానీ నిజమైన ఫలితాలు మాత్రం ఎక్కడా కనిపించవు. ఈ మధ్య చాలామంది క్యాన్సర్ బారిన పడి సరైన ట్రీట్మెంట్ లేక చనిపోతున్నారు. నిజానికి క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. కీమోథెరపీ ఒక్కటే క్యాన్సర్ని బాగు చేస్తుందని ప్రతి పేషెంట్కు అదే కీమోథెరపీ చేసేస్తున్నారు. కీమోథెరపీ శుద్ధ దండగా అని డాక్టర్లకు కూడా తెలుసు, కానీ దాన్ని డాక్టర్లు ఒప్పుకోరు. ఎందుకంటే కీమోథెరపీని బేస్ చేసుకుని ఒక్క అమెరికానే $2.5 ట్రిలియన్ సంపాదించుకుంటోంది. కీమోథెరపీ వల్ల ఉపయోగం లేదు అని జనాలకు తెలిసిన వెంటనే కీమోథెరపీ ద్వారా సంపాదించే అంత పెద్ద మొత్తాన్ని అమెరికా కోల్పోవలసి వస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమే కాబట్టి అందుకు అమెరికా ఒప్పుకోకపోవచ్చు. క్యాన్సర్ అనే జబ్బు కేవలం ధూమపానం, ఆల్కహాల్ వలన వస్తుందని అన్ని ప్రభుత్వాలకు తెలుసు, కానీ వాటిని బ్యాన్ చేసే శక్తి ఏ ప్రభుత్వానికైనా ఉందా? అలా బ్యాన్ చేస్తే అసలు క్యాన్సర్ను ఆమడ దూరంలో పెట్టొచ్చు, కానీ దానివల్ల ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల నష్టం. మరి తమ ఆదాయం పోగొట్టుకునే పని ఏ ప్రభుత్వమైనా ఎందుకు చేస్తుంది? డయాబెటిక్ అనే దాన్ని భూతద్దంలో చూపించి ఇన్సులిన్ వ్యాపారం ద్వారా $multi-million సంపాదించుకుంటున్న సంస్థలు కోకొల్లలు. చక్కెర వ్యాధి అనేది అసలు అంత పెద్ద జబ్బే కాదు అనే దమ్ము ఎవరికుంది? మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, సరి అయిన రీతిలో వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం ఒక్కటే ఇప్పుడు మన ముందు ఉన్న ఒకే ఒక కర్తవ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. లోకా సమస్త సుఖినో భవస్తు. స్వస్తి. మీ పద్మజ.